సార్ అంటే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక కార్యక్రమం చేపట్టింది. వైసీపీ విమర్శపై మీ సమాధానం ఏంటి సార్? అదే నేను మొన్న కాన్ఫరెన్స్లో మీడియాతో చెప్పానండి. ఎవరి మీద వెన్నుపోటు దినం? నిన్న 4వ తేదీ ఏ రోజు అది? ఈ రాష్ట్రంలో ఒక విలక్షణమైన తీర్పుని బయటకు వచ్చిన ఫలితాలు వెల్లడైన రోజు అది. ఎవరిచ్చారు? నీకు 5 సంవత్సరాలు నేను మోసిన ప్రజలు నేను వెన్నుపోటు పొడిచారు నువ్వు భావిస్తే అంతకన్నా నీ యొక్క మానసిక పరిస్థితి మేము మాట్లాడలేం. 5 సంవత్సరాలు చేసినటువంటి ఫలితాలు వచ్చిన రోజు నువ్వు వెన్నుపోటు తినవనంటే నువ్వు తప్పులు చేసినా నేను కాపాడాలా, నేను నెత్తిన పెట్టుకోవాలా? ఇదేం పరిస్థితి అది? నీ మానసిక నువ్వు పిలిపించావు, నువ్వు ఉన్నావా ఇక్కడ రాష్ట్రంలో? బెంగళూరు ఎందుకు పోయావు నువ్వు? ఇది నీ పరిస్థితి. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా సూపర్ 6 ఇచ్చాం. రెండోది అన్నా క్యాంటీన్ పెడతా ఉన్నాం, పెట్టాం. గతంలో అసెంబ్లీలోనే చెప్పాం, అన్నా క్యాంటీన్ మూతేస్తామంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స గారు లేదు లేదు మూసేయమని అన్నారు. మేమే చెప్పాం, నేను మా రామానాయుడు మేమంతా కూడా, మీ జగనన్నో మీ రాజన్నో పేరు పెట్టుకోవా, కానీ అన్నా క్యాంటీన్ నడుపు పేదలదని మేము చెప్పాం. నేను నడుపుతామని అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఆడారు. మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ 1 సిలిండర్ ఇచ్చాం, 2వ సిలిండర్ కూడా తీసుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా ఈ నెలలో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం గతంలో మీరు ఆడబిడ్డ అమ్మఒడి అని చెప్పేసి 30,000 ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చారు. తర్వాత ఏమన్నారు? 30 తేడా చెప్పారు. మేము 13 అన్నాము, మీరు 30 అనుకున్నారన్నట్టు మాట్లాడారు. 30,000 ఏమైంది? 13,000 ఎందుకు ఇచ్చావు? మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరికే మీరు అమలు పరిచారు, అది కూడా 13,000, 15 కూడా ఇవ్వాల. మేము ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉన్నా 44 ఉన్నా 60,000 ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము అమలు తొందర ఎందుకు? ప్రజలకు నమ్మకంగా ఉంది, ఇస్తారు. స్కూల్స్ తెరిచిన మా పిల్లలు డబ్బులు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ప్రతి నెల మా ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నాం, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. నేను మొన్న జరిగినప్పుడు గ్యాస్ వచ్చినాయండి, ఇవి వచ్చినాయి, మరి పిల్లల డబ్బులు ఇస్తామంటే తెలుసయ్యా వస్తాయని చూస్తున్నామని చెప్పారు. వాళ్ళల్లో నమ్మకం ఉంది. నీకెందుకు ఈ విధంగా మాట్లాడుతుంటే నా దగ్గర 11 మందే ఉన్నా, మా వాళ్ళు ఎవరు చెక్కుదారులే లెక్క చూసుకోవడానికి పిలుస్తున్నావు. మేము కూడా ఇక్కడ ఒకప్పుడు ముఖ్య పార్టీ అధికారంలో పరిపాలన చేసాం, మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కావటంలా. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి ముందు లేడు.